నెక్స్ట్ కేటీఆర్ సీఎం అయ్యే క్యాపబుల్ ఉన్న పర్సనా కాదు? ఉన్న పర్సనే. కేటీఆర్ కి ఉన్నాయి ఇప్పుడు ఛాన్సెస్. రేవంత్ రెడ్డి లేదు మార్కెట్ లో. కేటీఆర్ సీఎం అయిపోయే క్యాపబుల్ ఉంది. ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ కి ఎన్ని మార్క్స్ వేస్తారు? కేటీఆర్కి 10%కి 9% వేయచ్చు. 10% వేస్తానండి. 10కి 10 కేటీఆర్ కి ఉన్నాయి ఇప్పుడు ఛాన్సెస్. రేవంత్ రెడ్డి లేదు మార్కెట్ లో. మొత్తము ఒకటి పోయి ఒకటి చేస్తాడు ఆయన. ఉన్న నాలెడ్జ్ ఎందుకు ఆయన నాలెడ్జ్ ఉన్నది చేయగలుగుతాడు ఈ జనరేషన్ బట్టి. ఎవరు అంటే ఆయన పనులు సరిగ్గా చేస్తలే కదా మేడం. పెళ్లు సరిగ్గా చేస్తలేడు, అన్ని పెండింగ్ లో పెడుతుండు, ఉల్టా పల్టా చేస్తుండు, నోరుందని ఎటు పడితే అటు మాట్లాడుతున్నాడు. ఇది చాలా ఎంతవరకు అయినా తప్పు కదా. నోరుందని మట్టుకోరికి మాట్లాడితే అది రేపటి నాడు బ్లేమ్ అవుతుంది. రేపటి నాడు పదవి లేనప్పుడు వీళ్ళు విసికేస్తారు. వీళ్ళు కూడా వీళ్ళు చేంజర్ కాదు, మామూలు వాళ్ళు గారు. వీళ్ళు కూడా ఏదో వచ్చింది నాకు కాలు దొక్కినట్టు వచ్చింది, ఏదో వచ్చిండు కానీ ఎటు పడితే అటు మాట్లాడడం కూడా తప్పే. రేవంత్ రెడ్డి చేయడం కొన్ని పనులు చాలా పొరపాటు. చాలా మంది ఊర్లో పోటీ తిరుగుతా ఉన్నారు అడ్డగోలిగా. వాడు కనిపిస్తే అంత మాట. 10% వేస్తానండి. 10కి 10 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి సెట్ అయ్యిందా లేదా? ముఖ్యమంత్రి పదవికి సెట్ అయ్యింది కానీ సద్వినియోగం చేయట్లేదు. అంటే ప్రజలకు కావాల్సినవన్నీ దానివల్ల ప్రజలు చాలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేటీఆర్ సీఎం అయ్యే క్యాపబుల్ ఉన్న పర్సనా కాదు? కేటీఆర్ సీఎం అయిపోయే క్యాపబుల్ ఉంది. ఓవరాల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అంటే పబ్లిక్కి అయితే వాళ్ళు మినిస్టర్ల పదవులు ఎమ్మెల్యే పదవులు చేసుకున్న వాళ్ళు తప్పితే జనాలకి ఏం కావాలనేది అయితే ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో అయితే ఎవరు అంత హ్యాపీగా లేరు. ఈడ మనకి ఈ రోజు ఏమైనా ఉంది అంటే మనకి తిండి దొరకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అది గవర్నమెంట్ వాళ్ళు పదవులు తీసుకొని కార్లు ఎక్కి ఇక్కడ మీటింగ్లకు వెళ్తాం, అక్కడికి మీటింగ్ వెళ్తాం అంటే అది వాళ్ళ వరకే అవుతుంది. ప్రజలతో సొమ్ముతోనే వాళ్ళు చేస్తున్నారు. నా ప్రజలకి ₹1 అందాలంటే ప్రతి మనిషికి పని కావాలి. ఉచితాల గురించి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఉచితాలు అవసరం లేదు, ప్రతి మనిషికి పని కావాలి. ఒక ఫ్యామిలీలో నలుగురు కష్టపడితే ఎంత సంపాదించుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో ముగ్గురికి ఉచితాలు ఇచ్చి ఒకటే సంపాదిస్తే ఆ ఫ్యామిలీ ఎంత కిందకి దిగజారుతుందో అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ లో. ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ కి ఎన్ని మార్క్స్ వేస్తారు? కేటీఆర్కి 10%కి 9% వేయచ్చు. 10కి 9 ఓకే. ఓకే. నెక్స్ట్ కేటీఆర్ సీఎం అయ్యే క్యాపబుల్ ఉన్న పర్సనా కాదు? ఉన్న పర్సన్. ఎందుకంటే రేవంత్ రెడ్డికి 1% కానీ చాయిస్ లేదు. ఎందుకంటే అది చాలా విషయంగా మా ఆటో డ్రైవర్ పైన, అలాగే హైడ్రా, అలాగే జాబ్ నోటిఫికేషన్, ఇట్లాంటివి చాలా విషయాల గురించి మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇంకోసారి రావడానికి వీలుగానే లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలు ఎవరు వెయ్యరు. మొదటిసారి చాయిస్ ఇచ్చినాం, చేస్తాడేమో అని అంతకుముందు వాళ్ళ రాజకీయం అంటే వాళ్ళ రాజ్యంలో చేశారు కాబట్టి ఈసారి ఆయన చేస్తాడేమో అని అవకాశం ఇచ్చారు తప్ప ఆయన చేసేది ఏం లేదు. ఉన్న దాన్ని దోచుకున్నాడు తప్ప చేసేది ఏం లేదు. అంతే. మా ఆటో డ్రైవర్కి నెలకు 12,000 ఇస్తా అన్నాడు, అది లేదు. మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిండు, అదే లేదు. ఒక ఫ్రీ బస్ స్కీమ్ చేస్తే ఏమన్నా ప్రజలకి ఏమైనా లాభం? మా క్లాస్. ఎందుకంటే మా ఆటో డ్రైవర్ నేను పొద్దున్న నుంచి నా డిగ్రీ అయిపోయిందన్న. నా డిగ్రీ అయిపోయింది, డిగ్రీ కంప్లీటెడ్. నాది బీకామ్ కంప్యూటర్ సైన్స్. అయితే నాది అయిపోయింది. అయితే జాబ్ కోసం ఎన్ని సార్లు కోచింగ్ తీసుకుంటే ఏం లాభం అన్నా? నేను నా నోటిఫికేషన్లు ఏం లేవు.